మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ఉత్తర ప్రత్యేక రీతిగా చదువుతాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాడితో చెప్పాను. వాడు ఇతడిపై ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు అక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తన హృదయంలో ఆలోచించుకున్నది. ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పుడు సులభమా? పక్షవాయువు గలవాడిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని నేను. మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొంచు దేవుని మహిమ. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుతున్నారు దేవా. మరి పాటల్లో సహాయపడుతూ వచ్చారు. మరి సాతానుడు చాలా డిస్టర్బ్ చేస్తూ వచ్చాడు. ప్రేమైన తండ్రి, సైతాన్ని మరి పిల్లలను బాగా వాడుకుంటున్నాడు. మరి సాతాన్ని దూరంగా తమురు వేయండి. అపవిత్రమైనది ఏది కూడా దేవుని మందిరంలోకి రాకుండా సాయం చేయండి దేవా. ఈ మందిరం చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి. నీ దాసుని శిలుచెంత మరుగు చేసుకోండి. మీ రక్త ప్రోక్షణ తెచ్చుకోండి ప్రభువా. మరి కనికరం చూపించండి. వాక్యాన్ని దీవించండి. బోరుగా వాడుకోండి దేవా. లైవ్ ద్వారా వెళ్తున్న పరిచర్ని కూడా దీవించండి. మీరే సహాయపడుతురండి. మీ ప్రభావం ఈ స్థలంలో ఉంచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభుల వారు ఆయన భూమి మీద నివసించే దినాలవి. ఆ దినాల్లో కపెర్నహూము అనే ఒక ఊరికి, ఒక గ్రామానికి ఆయన వచ్చాడు. ఆయన కపెర్నహూముకు వచ్చేసరికి కపెర్నహూము యొక్క పరిస్థితి ఎలా ఉందంట? హాస్పిటల్ స్కూల్లో ఎలాగ ఎగుతున్నారా బాబు టీచర్లు నీతోనా? కష్టం కదా. చూసారా రెబలు. ఆ ఊరి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మత్తయి సువార్త 'యేసు ప్రభు వారు కపెర్నహూము వచ్చేసరికి ఆ ఊరి పరిస్థితి ఎలా ఉందో చూస్తాం. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. నజరేతు విడిచి జెబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండేను. 12వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యేసు ఎవరు కపెర్నహూములో కాపురం ఉంటూ వచ్చారు? యేసు ప్రభుల వారు కాపురం ఉంటూ వచ్చారు. ఈ కపెర్నహూముకు వచ్చేసరికి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే, జెబులోను దేశమును, నఫ్తాలి దేశమును,
యోర్దానికి ఆవలనున్న సముద్ర తీరం అన్యజనులు నివసించి గలిలయయు చేటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచేది. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించారు. యేసు ప్రభు వారు కపెర్నహూమును దర్శించేసరికి ఆ కపెర్నహూము, గలిలయ, నజరేతు, జెబులూను, నప్తాలి, యోర్దాను ఆవలున్న ప్రదేశాలు, సముద్ర తీరం నుండే గ్రామాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మరణ ప్రదేశంలో ఉన్నారు. మరణ ప్రదేశము అంటే వాళ్ళు ఉండేది ఆ గ్రామాలే, కానీ వారి స్టేటస్, వారి స్థితి ఎలా ఉందంటే మరణంలో వాళ్ళు ఉంటూ వచ్చారు. అంటే కపెర్నహూము పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అంటే మరణ ఛాయలు వారికి ఉన్నాయి, వారి దగ్గర జీవము లేదు. అందరూ కూడా చచ్చిన స్థితిలో వాళ్ళు ఏం చేశారు? పడి ఉన్నారు. చావు బ్రతుకుల్లో వాళ్ళు ఉన్నారు, చావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో యేసు ప్రభు వారు ఆ కపెర్నహూమును దర్శించడం జరిగింది. అక్కడికి వస్తే ఆయన ఒక ఇంటిలో ప్రవేశించాడు. ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు అనేకులు కూడి వచ్చారు. ఇల్లు నిండిపోయిందంట, బయట వాకిలు కూడా నిండిపోయిందంట. ఇల్లు నిండిపోయింది, బయట వాకులు కూడా. అంటే చాలా కిక్కిరిస్తే జనం ఉన్నారు. ప్రభు దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ. ఎందుకు వచ్చారంటే ఆయన ఎక్కడైతే నివసిస్తాడో అక్కడ వెలుగుంది, చీకటి లేదు. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ మరణం లేదు, అక్కడ జీవం ఉంది. దానికోసము ఈ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వాక్యం వినేవారుగా ఉన్నారు. ఆయన బోధించుచుండగా వాక్యం వినే ప్రజలుగా ఉన్నారు. చూడండి, చదవండి 2వ వచనం. ఆయన ఇంట్లో ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము ఏం బోధిస్తున్నాడు? వాక్యము బోధిస్తున్నాడు. ఆయన వారికి వాక్యం బోధిస్తుంటే ఆ వాక్యాన్ని వారు వింటూ ఉన్నారంట. ఆ వాక్యాన్ని వారు ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఆయన వాక్యము కొరకు, ఆయన మాటల కొరకు గుంపులుగా జనము పరిగెత్తి వచ్చారట. కారణం ఏంటంటే ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన వాక్యములో గొప్ప శక్తి ఉంది. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన వాక్యములో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి గల వాక్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడో బోధిస్తున్నాడు. వారు వింటూ వచ్చినారు. ఆయన వాక్యం కొరకు పరుగులు ఎత్తారంట. ఈనాడు చాలామంది విశ్వాసుల జీవితాల్లో పరుగు లేదు. పిల్లల్లోనూ లేదు, పెద్దల్లోనూ లేదు పరుగు. హౌస్ ఫుల్ అయిపోయింది, ఇల్లంతా నిండిపోయింది, వాకలు నిండిపోయింది, ఖాళీ లేదు అసలే. కారణం ఏంటి? ఆయన వాక్యం కొరకు వాళ్ళు ఏం చేశారు? పరిగెత్తారు. దేవుని మాటల కొరకు. అర్థమైందా? ఏదో ప్రార్థన అంటే ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోయే స్థలం కాదు ఇది. వాక్యం వినాలా. వాక్యం వినకపోతే, దాని ప్రకారం నడవకపోతే దుష్టుడు ఏం చేస్తాడో ఆ మాటలన్నీ నీకు లేకుండా చేస్తాడు. మృంగేస్తాడు. త్రోవ ప్రక్క పడిన విత్తనాలు అవే మృంగేశాడు. దుష్టుడు వచ్చి ఏం చేశాడంట? ఆ విత్తనాలను మింగేశాడు. పక్షులు వచ్చి మింగేసినాయి అంటే దుష్టుడు వచ్చి మింగేసినాడు. అందుకే దుష్టునికి దూరంగా ఉండాలా. దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఈ ప్రజలందరూ కూడా వాక్యం కొరకు పరిగెత్తుకుని వచ్చారు. అందుకే చాలా జనం, ఇల్లంతా నిండిపోయింది. సరే, ఇల్లు నిండిపోయిన తర్వాత బయట వాకిలు ఉంటే వాకిలి కూడా నిండిపోయింది. అయితే అలాంటి పరిస్థితులలో 4 మనుషులు ఏకమై ఒక పక్షవాయువు గల మనిషిని ఆ చోటుకి తీసుకొచ్చారు. 4 మనుషులు. ఎంతమంది? 4 మనుషులు. 4 మనుషులు మోయాలా? 4 మనుషులు దేని మోస్తారు? అసలే సమాధి పెట్టిన మోస్తారు. ఏం మోస్తారో? చచ్చిన శవాన్ని మోస్తారు. కానీ 4 మనుషులు పడిపోయిన పక్షవాయువుతో ఉన్న ఆ మనిషిని మోసుకుని వచ్చారు. అంటే అతని స్టేటస్ ఎలా ఉంది? చచ్చిన వాడితో సమానముగా ఉంది. ఎందుకు ఆయన దగ్గర తీసుకొచ్చారంటే ఆయన దగ్గర స్వస్థత ఉంది, ఆయన బాగు చేస్తాడు, ఆయన మాటలోనే జీవం ఉంది.
కనుక ఈ చచ్చిపోతున్న సమాధికి పోవలసిన ఆ వ్యక్తిని మోసుకుని పక్షవాయువు గల మనుషుడు లేవలేడు. తనంతట తాను తానంతట తను రాలేడు. పడిపోయినవాడు పడిపోయినట్టుగానే ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో నిజంగా నలుగురు మనుషులు ఆ వ్యక్తిని మోసుకుని వచ్చారు. ఎక్కడికి? ప్రభు దగ్గరకు మోసుకుని వచ్చారు. అయితే ప్రభు దగ్గరికి వెళదామంటే ఖాళీ లేదు, దారిచ్చేవాళ్ళు లేరు. ఎవరో ఎందుకు? జక్కయ్యకి ఎవరైనా దారిచ్చారా? జక్కయ్య పరిస్థితి ఏంటి? యేసుప్రభు వారు ఎరుకోపట్నం వస్తున్నాడు. జన సమూహము ఆయన చుట్టూ ఉన్నారు. ఈయనేమో హోదా కలిగిన వాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, పన్నులు వసూలు చేసేవాడు, మంచి జాబ్ ఉన్నాడు, జాబ్ గల వ్యక్తి. అలాంటి వ్యక్తికి వాళ్ళు ఏం చేయలేదు, దారి ఇవ్వలే. ఏం చేశాడప్పుడు? వాళ్ళని బ్రతిమాలలేక, ఎవరిని అడగలేక ఏం చేశాడు? ఒక మేడి చెట్టుని ఎక్కాడు. అలాగే మరి ఎవరు దారిచ్చే పరిస్థితులు అక్కడ లేవు. ఎందుకంటే అందరూ కూడా ఆయన చూడాలా, ఆయన చెప్పే బోధ వినాలా, ఆ మాటలు మాకు కావాలని ఎంతో ఆసక్తితో ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే. ఎలా ఇస్తారు దారి? బుద్ధి లేని ఆ కన్యకలు, బుద్ధి గల కన్యకలు ఏమడిగారు? మీ నూనెలో కొంచెం మాకు ఎవరా అన్నారు. ఇచ్చారా వాళ్ళు? ఇవ్వలేదు. ఎవరిస్తారు? మాకును మీకు నీది చాలదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అర్థమైందా? అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? కొనుక్కోండి, మాకు మీకు చాలదు ఇది చెప్పేశారు వాళ్ళు. ఇవ్వలేదు. అంటే ప్రభు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే చక్కటి సమయం, నీకు అవకాశం ఉంది, మందిరం విశాలంగా ఉంది, కూర్చోవచ్చు, వెళ్ళొచ్చు. అలాగని చెప్పి ఇష్టానుసారంగా మందిరాన్ని ఉపయోగించుకోకూడదు, పవిత్రంగా ఉండాలా. ఆరోను కుమారులు వేరే అగ్నిని తీసుకొచ్చారంట. ఎక్కడికి? దేవుని ఆలయానికి వేరే అగ్నిని తీసుకొచ్చారంటే వేరేది పట్టుకొచ్చారు. వాళ్ళు ఏమయ్యారు తెలుసా? అక్కడికక్కడే చచ్చిపోయారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు తన భార్య బిడ్డలతో అంటాడు, మనం బేతేలుకి వెళ్తున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, మీరేం చేయండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, ఈ పని చేయవు, ఈ వస్త్రాలు పని చేయవు, మీ చెవులను అన్యపోగులు తీసేయండి అన్నాడు. చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి ప్రభు చెప్తూ వచ్చారు. కనుక ఇలాంటి ఎవరు కూడా స్థలం ఎవరు చూస్తే లోకంలో యేసు ప్రభు వారి యొక్క జనన విధానం మనం చూస్తే ఆ ప్రజాసంఖ్య రాయించుకోవడానికి యోసేపు మరియమ్మలు వెళితే ఆ బెత్లెహేము ప్రాంతం వచ్చేసరికి ఏం జరిగిందంట? సత్రాల్లో కూడా అయ్యో నిండు గర్భిణీ కదని ఎవరన్నా జాలిపడ్డారండి ఎవరన్నా? అయ్యో కనీలాగుందని యోసేపు గారు అడుగుంటారు, ఎన్ని రాయలేదు ఇక్కడ, నువ్వు స్థలం ఇవ్వండి అంటే ఎవరు కూడా యేసు ప్రభు వారికే స్థలం ఇవ్వలేదు ఈ లోకంలో. అర్థమైందా? నీకు నాకు ఎలాగిస్తారు? అయినా కానీ ప్రేమగల దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం పోషించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు ఎంత కరుణా సంపన్నుడై ఉన్నాడంటే ఈ పక్షవాయువు గల మనిషిని మోసుకొచ్చిన ఆ మనుషులు లోన పోవడానికి ఏమీ లేదు, వాళ్ళకి స్థలం లేదు, ఖాళీ లేదు, ఎవరు కూడా దారి ఇవ్వట్లే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, లేదు ఆయన ఉండి ఇల్లు పైకి ఎక్కేద్దాం, ఆ ఇంటి పైకి పోన్న ఆ పెంకులు తీసేద్దాం, ఏం చేద్దాం, ఆ మంచముతోని వ్యక్తిని దించుదామని వారు ఆలోచన చేశారు. చూడండి 4వ వచనం, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎదురు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దించారంటే మంచముతోనే దించిరి. ఇంటి పైకెక్కేశారు, ఆ కప్పు తీసేశారంట. వాస్తవానికి ఏం చేయాలా?
ఇంటి యజమాని ఏమయ్యో ఎవర్రా మీరు నా పెంకులన్నీ తీసేస్తున్నారు అని కోప్పడాలా. కానీ ఇంటి యజమాని కూడా చాలా మంచోడు. ఎందుకంటే యేసు ప్రభుని చేర్చుకున్నాడు కనుక, ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు కనుక ఇంటి యజమాని కూడా ఏం చేయలేదు, ఆ పెంకులు పీకేసినా కానీ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రభు కొరకు ఆ ఇల్లు ఇచ్చాడు. వాళ్ళు ఎవరి కోసం వచ్చినారు? ప్రభు కొరకు వచ్చినారు. వచ్చిన వారిని ఎలా మాట్లాడగలడు ఆ ఇంటి యజమానుడు? మాట్లాడలేడు. అర్థమైందా? ప్రభు కోసం ఆ ఇల్లు ఇచ్చినప్పుడు ప్రభు కొరకు వచ్చిన మనుషులను ఎలా అడిగిస్తాడు? ఆ ఇంటి యజమానుడు కూడా మౌనంగానే ఉన్నాడంట. తన ఇల్లు పెంకులు పాడైపోయిన లేక పీకేసినా కానీ మాట్లాడలేదంట. నిజంగా ఆ ఇంటి యజమానుడు కూడా చాలా ధన్యుడే. ఎందుకంటే యేసుప్రభువు వారు ఆ ఇంట్లో ఉండడం అతనికి చాలా ఆశీర్వాదం. జక్కయ్యతో అన్నాడు కదా, నేడు నేను ఇంటిలోకి ఉండాలి. యేసుప్రభువు ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది? ఏముంటుంది చెప్పండి? యేసుప్రభువు ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది? మొదటిగా రక్షణ ఉంటుంది ఇంట్లో. రక్షణ లేకుండా అత్తరు రాదు, సువాసన రాదు. రక్షణ ఉండాలా, సాల్వేషన్, రక్షించబడాల నీవు. యేసు ప్రభు వారున్న ఇల్లు నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందన్నాడు ప్రభు? రక్షణ వచ్చి ఉన్నది. సరే, ఆయన ఉన్న ఇల్లు బేతనీలో మరియా, మార్తా, లాజరు అనే వారి ఇంట్లో ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్న ఇల్లు ఏమైపోయిందంట? అత్తర వాసనతో సువాసన, బ్యాడ్ స్మెల్ లేదు. యేసు ప్రభు వారు ఉన్న ఇంటిలో రక్షణ ఉంది, అంటే కాపుదల ఉంది, సువాసన ఉంది. అంటే ఆ ఇంటిలో ఏ విధమైన మాలిన్యమో కనిపించదు. అలాంటి స్థలంలోనికి ఆ పక్షవాయువు గల మనిషిని తీసుకొచ్చారు. ఆ పెంకులు తీశారు, ఆ పరుపుతోనే ఆయన ముందు దించినారంట. దించితే ఆయన వెంటనే ప్రభు వారి యొక్క విశ్వాసము చూసి ఎంత విశ్వాసం వీళ్ళకని చెప్పి ఏమన్నాడంటే, కుమారుడు ఇక్కడ యేసు వారి విశ్వాసం చూసి ఏమన్నాడని పక్షవాయు గల మనుషునితో 5వ వచనం, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఈ పక్షవాయువు దేని ద్వారా? ఇదేంటండి వాళ్ళ పక్షవాతంతో ఆయన తీసుకొస్తే ఈయనేమంటాడు? పాపాలు అంటాడేంటి? అంటే పక్షవాత రోగము తన పాపం బట్టే వచ్చింది. అర్థమైందా? కీర్తన గ్రంథంలో మంచి మాట రాసినాడండి. చూద్దాం రండి. నాకంటే అధ్యాయం గుర్తులేదు కానీ ట్రై చేద్దాం రండి. కీర్తన గ్రంథంలో నా పాపములను బట్టి, ఎవరైనా దొరికితే చెప్పండి ఆ మాట. కీర్తన గ్రంథంలో ఉంటుంది, నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదంటాడు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదని చెప్తాడు భక్తుడు. రండి 38 కీర్తన గ్రంథము 38 అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 38:3. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయింది. నా పాపమును బట్టి నా ఎముకలలో పాపమును బట్టి ఏం లేదు, స్వస్థత లేదు. పాపమును బట్టి అనారోగ్యం, పాపను బట్టి రోగం, పాపను బట్టి పక్షవాత రోగం. అర్థమైందా? పాపమును బట్టే వస్తుందంట. మన అపరాధమును బట్టే మనకేమొస్తాయి? సమస్యలు వస్తాయి. అందుకే అపరాధులుగా బ్రతకూడదు. పాపం అనేది జన్మ పాపం ఉంది, ప్రభు దగ్గర ఒప్పుకుంటే కడిగేస్తాడు. కర్మ పాపం ఎందుకు నీకు మరలా? జన్మ పాపం ఒకటి పోలేదు, కానీ నువ్వు ఇంకేం చేస్తున్నావు? దానికి జోడు కర్మ పాపాలు తెచ్చిపెట్టుకుంటున్నావు. అర్థమైందా? జన్మ కర్మ 2 పాపాలు ఉంటున్నాయి. ఈ కర్మ పాపం ఏం చేస్తుందంటే నీకు స్వస్థత లేకుండా చేస్తుంది. ఈ పక్షవాతముతో పడి ఉన్న ఆ మనిషి యొక్క పరిస్థితి ఏంటంటే పాపములు బట్టే రోగిగా ఉన్నాడు. అందుకే ప్రభు మొట్టమొదటిగా ఆ యొక్క వ్యక్తి పరుపుతో ఏ విధంగా అయితే ఆయన ముందు దించబడుతూ వచ్చాడో వెంటనే ప్రభు అన్నాడు, కుమారుడా, ఏమన్నాడు? మై సన్, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి.
అని ఆయన చెబుతూ వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. అసలు పాపలు క్షమించడానికి ఎవరికి భూమి మీద అధికారం లేదండి. పాపం తొడవడానికి ఏ వ్యక్తి అధికారం లేదు. ఒక వ్యక్తి ఒక పాపాన్ని, ఒక పాపి అయిన మనుషుడు పాపాన్ని తీయలేడు. పాపి అయిన మానవుడు పాపం నుంచి విముక్తి కలిగించలేడు. ఏ పాపం ఎరగని పావనమూర్తి యేసుప్రభువే ఆ కార్యం చేయగలడు. అందుకే ఆయన పాపములు విడిపించడానికే భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చాడు. అక్కడ శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రం బాగా చదివిన వాళ్ళు, చదవర్లు వాళ్ళు అంటారు, అసలే పాపములు క్షమించడానికి అధికారం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇతడు ఎవరు అసలే? దేవుడు తప్ప. చూడండి, ఇక్కడ వాళ్ళు అనుకుంటారు, హృదయంలో అనుకుంటున్నారంట వాళ్ళు. 7వ వచనం, వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడు ఒక్కడే తప్ప ఎవరు క్షమిస్తారు ఈ పాపాలు? ఇతడు దేవదోషం చేస్తున్నారు. దేవుళ్ళ చూడలేదు వాళ్ళు. ఏమి కారణమో? వారి చదువు. శాస్త్రుల వాళ్ళు, శాస్త్రంలో ఆరితేరిన వారు. వాళ్ళంటారు పాపములు దేవుడు తప్ప ఇంకెవరు క్షమిస్తారు అని తమలో తాము అనుకుంటున్నారు. పైకి మాట్లాడలేకపోతున్నారు, సనుక్కోవడం ప్రారంభించారు. అయితే ప్రభువుకు ఆంతర్యం తెలుసు, వారి యొక్క ఊహ తెలుసు, వారి తలంపులు తెలుసు. కనుక వెంటనే ఆయన కాల్ చేశాడు. ఏమన్నాడంటే, మీరు ఈ సంగతులు మీ హృదయములు ఎందుకు ఆలోచిస్తున్నారు? 9వ వచనం, ఈ పక్షవాయువు గలవానితో నీ పాపంలో క్షమింపబడినవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నవానని. ఇప్పుడు వాళ్ళు అనగానే ఇతడు దేవదోషం చేస్తున్నాడు, ఈ దేవుడు తప్ప ఇంకెవరు క్షమిస్తారు ఈ పాపాలు అని శాస్త్రులు వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం చదివేస్తారు కనుక, చదవరు కనుక వాళ్ళు అంటారు, ఈయన క్షమించడానికి ఇతడు ఎవరు అసలే అని మనసులో అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడు ఆంతర్యం నెరిగినవాడు. వెంటనే అన్నాడు, పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట అది సులభమైన కార్యమా? నేనే ఉన్నాను, నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గరికి వచ్చి పాపములు క్షమించబడ్డాయని చెప్పితే క్షమించబడిపోతాయా? నేను ఒక పాపిని, నేను పాపినయ్యండి నీ పాపాలు నేను ఎలా క్షమించగలను? మీకు అర్థమైందండి? నేను ఒక పాపిని, ఒక పాపి ఇంకొక పాపిని యొక్క పాపములు క్షమించలేడు. ఇతడు దేవదోషం చేస్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పేది జన్మముతోనే పాపులమని. ఈయన ఎలా క్షమిస్తున్నాడు అని వారు అనుకునిచుండగా ప్రభు వారు అన్నాడంట, పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమైన కార్యమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా? అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఇవ్వబడింది. చెప్పేశాడు ఆయన, పాపములు క్షమించడానికి ప్రభు నాకేం చేశాడు? అధికారం ఇచ్చాడు. అందుకే యేసుప్రభు వారి యొక్క జన్మలో పాపం లేదు. యేసుప్రభు వారి జన్మలో పాపం ఉందా? చెప్పండి, ఎవరైనా ఉందా? ఆయన జన్మలో పాపం లేదు. పరిశుద్ధాత్మ ద్వారా నేరుగా మరియమ్మ గర్భంలో పుట్టాడు. కానీ ఆయన జన్మలో పాపం లేదు. పాపం లేకుండా పుట్టాడు. స్త్రీకి పుట్టినవాడు. ఆయన పురుష సంతానం కాదు. ఆయన జన్మలో పాపం లేదు. ఆయన ఎదుగుదలలో పాపం లేదు. ఆయన జీవితంలో పాపం లేదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. అలాంటి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. పాపములు క్షమించడానికి మనిషి కుమారుడు ఏం పొందాడు? అధికారం పొందాడని చెప్పి ఏమన్నాడంటే, అప్పుడు పక్షవాయు గలవాడిని చూశాడు. మరలా నీవు లేచి, ఇంతకుముందు పాపాలే క్షమించబడ్డాయన్నాడు, ఇప్పుడేమన్నాడు? నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచాడు, పరిపెత్తుకున్నాడు. వారందరూ ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొందారు. ప్రభు అంటాడు, ఇప్పుడు ఇంతకుముందు సందర్భంలో మనం చూస్తే
నీ పాపములు క్షమించబడి ఉన్నవన్నాడు. ఎప్పుడైతే ఆ ఇంటి పైకప్పు విప్పేసి మంచముతోనే ఆ త్రాళ్ళతో దించుంటారు, బహుశా పైనుండి కదా, ఉరికేలేరు కదా, మంచంతో దించారు. వారి విశ్వాసాన్ని చూసి నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు. బాగానే ఉంది. పాపాలు క్షమించబడిన తర్వాత ఏమి కలుగుతుంది ఆయనకి? స్వస్థత. అర్థమైందండి? ఇందాకనే మనం చదువుతున్నాం, నా పాపం బట్టి నా ఎముకలలో ఏమి లేదు స్వస్థత, కొంచెమైనను. పాపం ఉంటే స్వస్థత ఉండదు. అందుకే పాపం క్షమించబడాలా. మొట్టమొదటిగా ఆ వ్యక్తి యొక్క పాపములు ప్రభు క్షమించాడు. రెండవదిగా ఏమంటాడంటే, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళిపో. నీవు లేచి నీ పరిపెత్తుకుని ఎక్కడికి వెళ్ళు? నీ ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపో. ఇంటికాడ నుంచే మోసుకొచ్చారు. ఇప్పుడు 4 మనుషుల చేత మోసుకొని వచ్చారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఏం చేశాడంట? తక్షణమే వాడు లేచి, ఏదైనా మ్యాజిక్ చేశాడు ఆయన? ఏమన్నాడు? మాట మాత్రమో సెలవిచ్చాడు. మీకేమర్థమైంది? ఆయన మాటలో జీవం ఉంది. అర్థమైందా? ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది. వెంటనే నువ్వు లే అనగానే లేచాడంట. పరిపెత్తుకున్నాడు, నీ ఇంటికి వెళ్ళాను కానీ లేచి పరిపెత్తుకుని ఆ మంచం భుజం మీద వేసి, ఇదంతా చూసి అందరూ భ్రాంతి అంటే ఆశ్చర్యం మీద ఎక్కువ మాట. ఇలాంటి కార్యములు మనం ఎన్నడూ చూడలేదు. చాలా అద్భుతం కాదు అది? ఇలాంటి సందర్భాలు మనం ఎన్నడూ, ఒక హాస్పిటల్కి పోతే పక్షవాయువు గల మనిషిని పెట్టుకొని ట్రీట్మెంట్లు ఇచ్చి 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 ఎలాగని లేపేస్తాడా డాక్టరు? అసలు అవ్వదు, అది వల్ల పడదు. కానీ ఈ డాక్టర్ అయితే ఏం చేశాడు? మాటతో లేపేశాడు. ఒక ఇంజక్షన్ లేదు, ఒక సెలైన్ బాటిల్ లేదు, ఒక మందు బేల లేదు. ఏం చేశాడు? మాటతోనే. అర్థమైందండి? ఆయనలో అద్భుతం అది. ఆయన సృష్టిని కలిగజేసినప్పుడు మాటతోనే చేశాడు. ఆకాశం కలిగిపోయింది, భూమి, సముద్రం, ఇవన్నీ కూడా మాటతోనే. ప్రియా సహోదరి సహోదరుడా, యేసు ప్రభుల వారు ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు. తక్షణమే వాడు లేచి తన పరిపెత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయాడు. అందరూ ఎదురు నడుస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారంట. గొప్ప ఆశ్చర్యం అది, అద్భుతం అది. దానిని బట్టి వారందరూ ఏం చేశారంట? ప్రభును మహిమపరిచారు. వారి స్థితి వారికి గుర్తొచ్చింది. ఏంటి వారి స్థితి? ఏంటి? యెషయా 43:23 అనుకుంటా, 42:23 చూడండి. యెషయా గ్రంథము 42 అధ్యాయము 23 వచ్చింది, చదవండి. నేను తప్పు చెప్పానేమో. నా నిమిత్తము, అది 7వ వచనంలో ఉంటుంది. ఒక్క నిమిషం 21వ వచనం, 43:21, 43:21, 42 కాదు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయదు. దేవుని మహిమ కొరకే దేవుడు నిర్మించుకున్నాడు. నిర్మించుకున్న మనుషుడు ఏం చేయాలా? దేవుని మహిమపరచాలి. స్తోత్రం అంటే అదే. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా అంటే సరిపోదు. యేసయ్య స్తోత్రం పాట పాడితే సరిపోదు. దేవుని ఏం చేయాలా? మహిమపరచాలా, ఆయన గణపరచాలా, ఆయనకే మహిమ చెల్లాలా. ఆయన మహిమ గల దేవుడు. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావము ఆయనకే చెల్లాల. కనుక ఇప్పుడు అక్కడ జరిగిన ఆ కార్యముని బట్టి ఆ ప్రజలందరూ ఎవరిని మహిమపరిచినారంట? దేవుని మహిమపరిచిన వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. దేవుని మహిమపరిచారు. ఇంతకుముందు అయితే 4 మనుషులు మోసారు. ఇప్పుడు ఏ మనిషి సహాయం లేకుండా తనంతట తానేం చేస్తున్నాడో నడవగలుగుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆరాధనకు వెళ్తున్న మన మంటి బ్రతుకుల్లో కూడా ఇంతకుముందు మన పరిస్థితి ఏంటి? నీ స్థితి ఏంటి? నా స్థితి ఏంటి? మనం మోయబడిన వారముగా ఉన్నాము. ఎలాగా? దేని చేత? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం, పడి ఉన్నాము. అలాంటి మనమంటి బ్రతుకులను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? మన పాపములు క్షమించి, మన అపరాధములు క్షమించి,
ఆయన శిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తం ద్వారా పాపములు కడిగేసి చావు గోతికి పోవలసిన మనమంటి బ్రతుకులను సమాధికి పోకుండా నిన్ను నన్ను ఆయన ఏం చేసినాడు? కనికరిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, స్వతంత్రులుగా చేశాడు. చూద్దామా ఎక్కడంటే ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించి కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. మహాప్రేమ. ఏ ప్రేమ అండి ఇది? మహాప్రేమ. ఈ మహాప్రేమ చేత ఆయన కరుణగల దేవుడు గనక మనల్ని ఏం చేశాడు? ఆయనతో కూడా బ్రతికించాడు. లేకపోతే మనము మోయబడిన వారమై ఏం చేయాలా? సమాధికి పోవాలా. అందుకే అన్నాడు, మీ జీవము ఏ పాటిదన్నాడు? నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడన్నాడు బైబిల్లో. అలాంటి వ్యక్తులను దేవుడు ప్రేమించాడు, కరుణ చూపించాడు, దయ చూపించాడు. ఆయన చనిపోయి ఏం చేశాడంటే ఇప్పుడు ఆయనతో కూడా ఆయన బ్రతికాడు. ఆయనతో కూడా నిన్ను నన్ను ఏం చేశాడు? ఇంకా నువ్వు మోయబడవలసిన అవసరం లేదు, నిన్ను ఒకరు మోయవలసిన అవసరం లేదు. నీ అంతటా నిన్నే దేవుడు స్వతంత్రంగా చేశాడు, నిలబెట్టాడు, సర్వ సంపదలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, నిన్ను పోషిస్తున్నాడు. ఇది కృపచేతనే. ఈ కార్యం ఎలా చేశాడైనా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మీరు అనుకుంటారేమో ఈ భాగ్యం నాకుందంటే నేను సంపాదించినదే, ఈ భాగ్యం లేక ఈ ఆస్తి నాకుందంటే నేను సంపాదించిందే, ఈ ఆరోగ్యం నాకుందంటే నేను చాలా జాగ్రత్తగా డైట్ అని కంట్రోల్ చేస్తున్నాను, అందుకే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నావేమో. నువ్వు భ్రమలో ఉన్నావేమో. ఆరోగ్యం నీది కాదు, ఆస్తి నీది కాదు, ఉద్యోగం నీది కాదు, పాడి పంటలు నీవి కావు, ఏది నీది కాదు. ఈరోజు ఈ భాగ్యం అంతా ప్రభువే అనుగ్రహించాడు అన్నాడు కదా. చదవండి ఎపిఎస్సి 5వ అధ్యాయం, ఎపిఎస్సి 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు. అర్థమైందా? రక్షణ అనేది ఎవరి వరం? అది కృపచేత రక్షణ వచ్చింది, దేవుని వలన నీకు కలిగింది. ఏది కలిగినా దేవుని వలననే కలిగింది. ఆయన లేకుండా ఏదియో కలగలేదు. కలిగిందండి? దేవుడు లేకుండా ఏదైనా కలిగిందా? ఆయన లేకుండా ఏదియో కలగలేదు. అంతా దేవుడిచ్చిందే. అర్థమైందా? అంతా ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఈ బ్రతుకు దేవుడిచ్చిందే. ఇది విశ్వాసము ద్వారా, కృప ద్వారా దేవుడు మనకేమిచ్చినాడు? రక్షణ ఇచ్చినాడు. అది దేవుని వరం, ఒక వరముగా దేవుడు మనకు ప్రసాదించాడు. కనుక అలాంటి సహాయం చేసిన దేవుని మనస్సారగా మనము ఆరాధించే వారముగా ఉంటాం. వాళ్ళు మహిమపరిచారు. అయ్యా గొప్ప కార్యం చేసినావు, పక్షవాయువు గల మనిషిని ఏం చేసినప్పుడు నడిపించావు అని అద్భుతం చూచి అక్కడ ఉన్న ప్రజలందరూ మారిపోయారంట. ప్రభును వారి స్థితి వాళ్ళకు గుర్తొచ్చింది. మనం ఎవరిని ప్రభును మహిమపరచడానికే కదా ప్రభు మనం సృజించుకున్నాడు. 43:7 ఏమన్నాడు? నా మహిమ నిమిత్తం అన్నాడు. యెషయా గ్రంథము 43:7లో ఏం రాసినాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. అంటే ప్రభు కొరకే కదా నేను సృజించబడ్డాను, ఆయన మహిమ కొరకే కదా సృజించబడ్డానని చెప్పి ఆ ప్రజలందరూ విభ్రాంతి నొంది ప్రభుని ఏం చేశారు? మహిమపరిచారు. మరి ఈరోజు నువ్వు ఎందుకు మహిమపరచలేకపోతున్నావు? ఈరోజు ఎందుకు ప్రభును గణపరచలేకపోతున్నావు? ఈరోజు ప్రభును ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? ప్రభు నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, నేను భద్రపరిచేవాడు, నీ ఎడల జాలిపడే దేవుడు, నీ ఎడల కనికరం గల దేవుడైన దేవుని కార్యమును బట్టి ఆయన కరుణా సంపన్నుడయ్యుండి ఆయన కృపచేత మనల్ని రక్షించి మనం భద్రపరిచిన వాడుగా ఉన్నాడు. ఆ భద్రపరిచిన దేవుని మోయబడలేకుండా నేను సజీవుల దేశంలో ఉంచిన దేవుని మనసారగా ఆరాధించినట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడను గాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం.
చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాలి.